ఈ రోజు అండి 25 బ్యాచ్ స్టూడెంట్ బాడవేటి మోహన్. అతను ఆల్రెడీ స్విమ్ చేస్తూ ఉంటాడు, బాగా స్విమ్మర్ కూడాను. 3 గంటల ఆ ప్రాంతంలో ఇక్కడ దగ్గరలో ఉన్న గార్లదండ అనే ప్లేస్కి వెళ్ళాడు. అతనితో పాటు ఇంకో 8 మంది, మొత్తం 9 మంది వెళ్ళారు. వాళ్ళందరూ స్విమ్ చేయడానికి. అందులో ఈ మోహన్ అనే కుర్రాడికి బాగా స్విమ్ చేయటం వచ్చు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు అతను. సో ఇతను ఫస్ట్ టైం ఏం చేశాడు, మీద ఒకసారి లోపలికి దూకి మళ్ళీ బయటకు వచ్చి స్విమ్ చేసి బయటకు వచ్చాడు. మళ్ళీ రెండోసారి డైవ్ చేద్దామని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఇంకా పైకి కనిపించకపోతే అతనితో పాటు వెళ్ళిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇతను కనిపించట్లేదు, ఎక్కడన్నా వాష్రూమ్కి వెళ్ళాడా అనుకున్నారు. చూస్తే సెల్ బయటే ఉందంట. సో ఇతను అంటే వాళ్ళు ఎతకడం మొదలు పెడితే లోపల అడుగుని పడిపోయి ఉన్నాడు. అతను వెంటనే పైకి తీసుకొచ్చి అప్పటికే సిపిఆర్లు అన్నీ చేశారు. అక్కడ దగ్గరలో ఉన్న గార్లదండి పిహెచ్సికి తీసుకెళ్లారు. అక్కడ పిహెచ్సి డాక్టర్ గారు చూసి అక్కడ సిపిఆర్ అవన్నీ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి డెత్ డిక్లేర్ చేశారండి. సో ఈరోజు జరిగినది ఇది. అంటే డ్రౌన్ అయిపోయాడు లోపలికి. అతను ఆల్రెడీ ఈత కొట్టడం బాగా వచ్చు. అతను లోపలికి వెళ్ళినప్పుడు డైవ్ చేయడానికి అని మళ్ళీ రెండోసారి దిగినప్పుడు ఇంకా పైకి రాలేదు అతను. మేబీ అంటే తల మీద చిన్న గాయం ఉందండి. చూస్తే ఇప్పుడు తల మీద గాయం ఉంది. మేబీ తలకి దెబ్బ తగిలి ఉంటుంది. ఇంకా అతను పైకి రాకపోతే వాళ్ళందరికీ అతనితో వెళ్ళిన విద్యార్థులందరికీ అనుమానం వచ్చి ఇతను వాష్రూమ్కి వెళ్ళాడు అనుకున్నారు. కాకపోతే అతను సెల్ల బయట ఉంటే వీళ్ళు ఎతకడం మొదలు పెడితే అతను కింద పడిపోయి ఉన్నాడు నీళ్లలో. వీళ్ళు అతను స్విమ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ ఉన్నాయండి పిల్లల దగ్గర. అంటే వాళ్ళు హాస్టల్ నుంచి వెళ్ళారండి. వాళ్ళు పర్మిషన్ ఉండాలి కదా, హాస్టల్ నుంచి వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ లేదు. అదే మేము విచారిస్తున్నామండి, అసలు అదే విచారిస్తున్నాం.